చేతిలో 22 లక్షల ఖరీదైన పిస్టల్, అంగరక్షకులుగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ప్రయాణించడానికి 2.5 కోట్ల విలువైన కారు. ఇలా సకల రక్షణ వలయాల మధ్య విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మృత్యువు వెనుక నుంచి దాడి చేస్తే ఎవరూ తప్పించుకోలేరని ఈ ఘటన నిరూపించింది. బీహార్లోని పూర్నియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఫేమస్ బ్లాగర్ సూరజ్ బిహారీ దారుణ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం 28 ఏళ్లకే 15 కోట్ల టర్నోవర్ సాధించి 18 మొక్కజొన్న గోదాములకు యజమానిగా ఎదిగిన సూరజ్ ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ గొడవను సర్ది చెప్పడానికి వెళ్లి తూటాలకు బలవ్వడం అందరినీ షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళితే సూరజ్ తమ్ముడు ఉదయ్ యాదవ్ స్నేహితుడు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫోటో పోస్ట్ చేయడంతో గొడవ మొదలైంది. ఆ అమ్మాయి ప్రియుడు స్నేహిల్ జూ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సూరజ్ జనవరి 27న పార్క్ దగ్గరకు వెళ్లగా అక్కడ స్నేహిల్ జూ వర్గానికి చెందిన బ్రజేష్ సింగ్ వెనుక నుంచి సూరజ్ పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. 3 బుల్లెట్లు తగలడంతో తన లగ్జరీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారులో తిరిగే ఈ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా నిందితులు దొరక్కపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మృతుడి తండ్రిని పరామర్శించగా పోలీసులు స్నేహిల్ జూ, బ్రజేష్ సింగ్, నందు సింగ్లను ప్రధాన నిందితులుగా చేర్చారు.